నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మూడవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకు విశిష్ట అతిథులుగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుండి సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు, చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, వేద పండితులతో మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు, పిల్లనగ్రోవి తాళాలు, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యే దంపతులు. పాశమంగుశధారణో గధంజవరదం హస్తే ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి గ్రామంలో ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం, భాగ్యం ఆ స్వామివారు మాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం, ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని, సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్డు వేయించారు. మరి ఆడి కృతిక సందర్భంగా, ప్రతి నెల కృతిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు కాణిపాకం దేవస్థానం నుంచి 20 లక్షల రూపాయలు ఉత్సవాల కోసం కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి, ప్రభుత్వం ఈరోజు గౌరవ సెక్రటరీ కన్నబాబు గారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఒక మెమోను జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి 20 లక్షల రూపాయలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. ఆలయాలు